హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నమస్తే అమిత్ర తెలుగు బ్లాగ్స్. సో నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాక కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయాక వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అయితే నేను అవకాడో శాండ్విచ్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఈరోజు నేను మార్నింగ్ బాక్స్లోకి అయితే ఏవి కూడా ప్రిపేర్ చేయలేదు. సో కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి లేవలేదు. అండ్ మనకి మెనూ చార్ట్ పంపిస్తారు పిల్లలకి స్కూల్లో, అంటే ఏముంటుంది లంచ్లో అని చెప్పేసి. సో ఈరోజు మొత్తం పాస్తా అవే ఉన్నాయి. సో ఇంత అట్టడే తినమని చెప్పాము. అండ్ పిల్లలు అలా తిన్నప్పుడు బట్ మనకైతే మేమే మనీ పే చేయాలి. బట్ కొంతమంది పిల్లలు ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం గవర్నమెంటే పే చేస్తుంది. అంటే వాళ్ళు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మా పిల్లలకి మాత్రం మేమే పే చేయాలి. బట్ ఎప్పుడు కూడా తినరు, రోజు మేమే బాక్స్ పెడతాము. బట్ ఎప్పుడన్నా ఒకసారి ఇలా పాస్తా అలాంటి వెరైటీస్, వెజ్ వెరైటీస్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ తింటారు. సో ఇంత నాకు కూడా కొంచెం నీరసంగా ఉందిలే, ఓకే తినమని చెప్పాము. అండ్ ఇంత మాకైతే అవకాడో శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను లాస్ట్ టైం అవకాడోస్ తీసుకొచ్చాను బంచ్, బట్ ఎందుకు రాని అవి కొంచెం బ్లాక్గా అయ్యాయి. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అంటే అలా చాలాసార్లు అయ్యాయి కానీ ఈసారి తీసుకొచ్చిన 2 డేస్కి కొంచెం ఎక్కువగా మగ్గిపోయాయి అవి. అండ్ అవకాడో అనేది హెల్త్కి చాలా మంచిదండి. అండ్ వెయిట్ లాస్కి కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు అయినా కూడా మీకు శాండ్విచ్ చూపించాను లేండి, కానీ అవకాడో స్మూతీ అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి అది అలవాటు అయిందంటే ఇంకా వదిలిపెట్టమన్నట్లు. అంటే శాండ్విచ్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్మూతీ కూడా ఇంకా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీరు స్మూతీ అయితే చేసి చూపిస్తాను. సో మేమైతే అవకాడో శాండ్విచ్ తింటాము. బట్ మా చిన్నోడైతే అవకాడో శాండ్విచ్ అవి తినడు అని చెప్పేసి వాటికి అయితే ఓన్లీ కూడా చీజ్ పెట్టేసి కాలుస్తున్నాను. అండ్ మా కోసం కూడా కొంచెం టీ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే స్టవ్ మీద పాలు కూడా పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఈరోజు ఈవినింగ్ బఠానీ చాట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసమే నేనైతే మార్నింగే వాటిని బఠానీలా నానబెడుతూ ఉన్నాను. యాక్చువల్గా నైటే నానబెడదాం అనుకున్నాను, బట్ అసలు చేద్దామా వద్దా అనేసి అనుకున్నాను. బట్ ఇంత ఓకేలే ఇంత చేసేద్దాము అని చెప్పేసి కొంచెం ఓపికనే ఉంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే నేను మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇక్కడ నేను వచ్చేసి అప్పుడు టైం 9 అవుతుందండి. సో నేను 9 తర్వాత తింటాను, అంటే ఫస్ట్ టీ తాగిన కొద్దిసేపటి తర్వాత తింటాను. అందువల్లనే నేనైతే ఇంకా ఏం మీరు కూడా ప్రిపేర్ చేసుకోలేదు ఆ టైంలో. నాకు ఇంకా ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ టీ తాగాలి. టీ తాగి కొంచెం సేపు రిలాక్సేషన్ తర్వాత అయితే నాకు కొంచెం తింటే ఇష్టంగా అనిపిస్తుంది. అండ్ ఇంకా మేమైతే ఇంకా టీ కూడా అందరం కూడా తాగుతూ ఉన్నాము. అండ్ ఇంకా మా చిన్నోళ్ళు కూడా వాడు తాగుతాను అని అన్నాడు. సో అందుకోసమే ఇంకా అందరికి కూడా పోస్తున్నాను. అన్నిటి కూడా రెడీ అట్టడే నిల్చొని ఉంటాడు, 24/7 వెంటనే ఉంటాడు. అండ్ నెక్స్ట్ నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం అండ్ టీ తాగడం అవన్నీ అయిపోయిన తర్వాత నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా డైలీ అయితే మార్నింగ్ లేచిన వెంటనే చేస్తాము, లేదు అంటే నైట్ పడుకునేటప్పుడు చేస్తాను. అండ్ ఇంత ఎలాగో ఈరోజు ఇంట్లో ఫ్రీగానే ఉంటాను కదా అని చెప్పేసి అయితే నేను ఇంత తర్వాతనే చేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయాకైతే క్లీన్ చేసేసుకున్నాను. డైలీ కూడా 2 times క్లీనింగ్ ఉంటుంది తప్పకుండా గ్యాస్. అది సైడ్ క్లీన్గా లేదనుకోండి వంట కూడా చేయబుద్ధి రాదు, హెడేక్ వస్తుంది నాకైతే. అండ్ అదొకటి సింక్ ఒకటి, ఈ 2 కూడా క్లీన్గా ఉండాలి నాకు ఎప్పుడైనా. సింక్ కూడా క్లీన్గా లేదనుకోండి, నాకు కొంచెం ఆల్రెడీ చెప్పాను ఓసిడి ప్రాబ్లం అన్నట్టు మనకి. అసలు చిన్నప్పుడు నాకున్న ఓసిడి ఎలాంటిదో మీకు తెలుస్తుంది, షాక్ అవుతారు. నేను తర్వాత ముందు వీడియోలో చెప్తాను. ఒక చిన్న ఇన్సిడెంట్గా చెప్పాలి అంటే, నేను ఇంట్లో ఉండి అన్నం తింటున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బయట వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి, నేను తుమ్మినా కూడా ఆ రోజు మొత్తం అన్నం తినేదాన్ని కాదు. ఆ టైప్లో ఉండేది నాకు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది లేండి. రాని మీలో ఎవరన్నా ఉన్నారా ఇలాంటి ఓసిడి ప్రాబ్లమ్స్ వల్ల ఉంటే చెప్పండి. నేను గ్యాస్ క్లీన్ చేసుకునే లోపే అప్పుడే ఈయనరారు రెడీ అయిపోయాడు. అక్కడ ఉన్నది తీసుకొని వచ్చి మొత్తం కూడా ఇక్కడ స్ప్రే చేస్తూ ఉన్నాడు. నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అని ట్రై చేస్తాను, వీడితోటి కొంచెం ప్రాబ్లం అన్నట్టు, ఎప్పుడు రెడీగా అన్ని పీటుతూ ఉంటాడని చెప్పేసి. అండ్ మేమైతే ముందు రోజు అయితే అక్కడికి వెళ్ళామండి, అదే మసాలా మార్ట్కి వెళ్ళాను అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాను కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేమైతే అన్నీ కూడా తీసుకొని వచ్చాము. అంటే సోంపు అండ్ పాన్, అదే మనం అన్నం తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్ పాన్ టైప్ ఉంటాయి అవన్నీ. సో ఇంత వీడికి ఏంటి అంటే అందులోపల చిన్నప్పుడైతే మేము బల్లి గుడ్లు అనేవాళ్ళము, సోంపు ఇది. సో ఇప్పటికి కూడా ఉన్నాయి లేండి. కానీ ఇదంటే వీళ్ళకి బాగా ఇష్టం. సో అది కావాలి అని అడిగాడు. సో అందుకోసం ఇంత అక్కడ అది పెడుతూ ఉన్నాను. అండ్ నాకు కూడా చాలా ఇష్టం అది.
కొంచెం ఇలాంటివన్నీ పెడుతూ ఉన్నప్పుడు మనకి వీడియోస్ కోసం కొంచెం స్పేస్ ఇస్తాడు తీసుకోవడం కోసము. సో ఇంకా నేనైతే నెక్స్ట్ నిన్న వీడియోలో చెప్పాను కదండి మీకు గోంగూర తీసుకొని వచ్చాను అని చెప్పేసి. సో ఇంకా ఈరోజైతే నేను గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దామనేసి చేస్తున్నాను. ఇంకా నేనైతే కొన్ని రోజులు స్టోర్ ఉంటే బాగుంటుంది, మరీ రెగ్యులర్ అయితే తినలేంలేండి అని చెప్పేసి ఇంకా నేను ఎండుమిర్చితోటి ప్రిపేర్ చేస్తున్నానండి. అందులోపటైతే ఫస్ట్ ఒక బాండ్లు తీసుకొని నార్మల్గా ఆయిల్ వేస్తున్నాను, కొంచెం మెంతులు పోపు గింజలు అవన్నీ వేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి అయితే నేను కొంచెము ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అండ్ దీనికైతే ఈరోజు నేను పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదండి. పచ్చిమిర్చి యూజ్ చేస్తే కొంచెం అంటే ఎక్కువ రోజు స్టోర్ ఉండదు కదా అని చెప్పేసి. అంటే ఇండియాలో దొరికే గోంగూరతో ఎన్ని విధాలైనా చేయొచ్చు, బట్ ఇది స్టోరేజ్ కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఓన్లీ కూడా ఎండుమిర్చే యూజ్ చేస్తున్నాను. అసలు పచ్చిమిర్చి వేసి కర్రీ చేసినా, లేదు అంటే పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసి సైడ్కు ఆనియన్స్ పెట్టుకొని తిన్నా కూడా అసలు సూపర్ ఉంటుంది. బట్ ఎందుకు అంటే ఇప్పుడైతే నేను ఇది చేసి ఒక నార్మల్గా గ్లాస్ కంటైనర్ దాంట్లో పెట్టాను అనుకోండి, మాకు మధ్య మధ్యలో యూజ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి ప్రతిసారి ఫ్రీక్వెంట్గా తీసుకురాలేమన్నట్లు. సో అందువల్లనే ఇంత కొంచెం స్టోరేజ్ కోసం అన్నట్లుగా చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది, పర్లేదు. అండ్ మేమైతే చాలా రోజుల తర్వాత తిన్నాము గోంగూర చట్నీ. చెప్పారు కదా యాక్చువల్గా ఫ్రీక్వెంట్గా దొరకదు, 1-2 సార్లు చూసినా కూడా అది $8 అలా ఉందని తేలేదు. సో ఈసారి అయితే తీసుకొని వచ్చాను. వన్స్ నేనైతే చట్నీ మొత్తం కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ పోపు వేసుకుంటున్నానండి. నార్మల్గా అన్ని మనకు కావాల్సినటువంటి పోపు దినుసులు అన్నీ వేసుకొని కొన్ని ఎండుమిర్చి వేసాను. అండ్ అందులోపలైతే కొంచెం ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేసుకుంటే పోపు ఏదైనా కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంగువ కూడా వేసాను. యాక్చువల్గా గోంగూర అయితే ₹2 కట్ట ఉండేది, ఆ తర్వాత ₹5 అయింది నాకు గుర్తున్నంత వరకు అయితే ఇండియాలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలియదు. కానీ మా ఊరికైతే రోజు సాయంత్రం పూట వచ్చేవాళ్ళు ₹5 అని చెప్పేసి. దానికి కూడా చాలామంది ఊర్లలో బేరాలు ఆడేవాళ్ళు అన్నట్టు, 5కి 2 ఇస్తావా 3 ఇస్తావా అనేసి. అలాంటిది ఇప్పుడైతే ₹580 పెట్టి కొన్నాం కదా. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకా నేను అందులోపైతే కొంచెం అన్నం వేసుకొని ఊడ్చుకొని తింటున్నాను. అండ్ ఇక్కడైతే నేనైతే వీడియోస్ ఇంకా ఎడిట్ చేసుకుంటున్నాను. అంటే కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి నాకు మా ఇంట్లో, ఇది ప్లేస్ అన్నట్లు నేను వీడియోస్ చేయాలి అనుకున్నా, ఎడిట్ చేయాలనుకున్నా, నెక్స్ట్ ఏం వీడియో చేయాలి అనుకున్నా, లేదు అంటే ఏదైనా సినిమాలు చూడాలన్నా షోస్ చూడాలన్నా కూడా నేను ఇదే ప్లేస్ని ఎంచుకుంటాను. నాకు ఇంకా ఈ ప్లేస్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. ఏంటి ఇక్కడైతే పక్క రూమ్లో ఏమవుతుంది అన్నది కూడా మనకి ఏది వినిపించదు, పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. అంటే కొంచెం మనకి వీడియోస్ వాయిస్ ఓవర్కి వాటికి నేను అక్కడ వీడియో తీసుకొని అది పెట్టానా, మళ్ళీ తీసుకొని వచ్చాడు. సో ఇంతే అండి చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. రేపు మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.